సహోదరులారా, యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. ఊసు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల గల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహు పనివారిని అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులు అందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇళ్లల్లో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్లతో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చింది. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉండెను. ఇక్కడ ఒక చక్కని కుటుంబం. యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. విశ్వాసీ జీవితములో ప్రతి విషయములో ఎబ్రీ పత్రికలో చదువుతాం కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాప భారమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. యోబు అనగా తన ఆధ్యాత్మిక జీవితములో ప్రతి విషయములో ఆయన దేవుని తట్టు తిరుగువాడు. నైనా నీ ఆధ్యాత్మిక జీవితములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నువ్వు ప్రభు వైపే చూడాలి. నువ్వు ప్రభు తట్టే తిరగాలి. నువ్వు ప్రభు కొరకే జీవించాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలడు అని తల్లిదండ్రులను ప్రోత్సహించి తల్లిదండ్రులను ప్రేమించి తన కుమారునికి యోబు అని పేరు పెట్టారు. గొప్పవాడు, ఆస్తివంతుడు. అందులో ఒక్క మాటను గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం. 8వ వచనం, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసీ జీవితములో లోక విషయములో కొందరు భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు అనే మాట మనం చూస్తాం. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని
ఆయన ఆశీర్వదించు దేవుడు. 1వ వచనములోను, 8వ వచనములోను, 9వ వచనములోను, 2వ అధ్యాయం 3వ వచనములోను దేవుడే పలుమారులు అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు అనే మాట దేవుడే పలుమార్లు సాతాను యొద్ద యోబును ప్రశంసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసీ జీవితములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇశ్రాయేలులతో ఏమంటాడంటే, మీకు క్షేమము కలుగుటకై ఆవశ్యముగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని సంతానమునకును నిశ్చయముగా క్షేమము కలుగునట్లు, నిత్యము క్షేమము కలుగునట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎడల వారికి మేలు అంటున్నాడు దేవుడు. చూసారు, వారి క్షేమము కలుగుటకై భయభక్తులు కలిగిన మనస్సు వారికి ఉంటే చాలంట. చూసారా, ఒక్కోసారి ఆరాధనలో ఎక్కలేని కోపం వస్తుందన్న. ఎందుకు కోపం వస్తుందంటే, నువ్వు వారానికి ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు. ఆరాధనైన అనంతరము నీ కానికే కదా కావాల్సినది అన్నట్టుగా కానిక లేచిపోతూ ఉంటారు. చూసారా, కానీ ప్రారంభ దినాలలో సహోదరులకు ఏదైనా ఒక పని పడితే పక్క సహోదరుని చెప్పి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అవి మానేసినాం, స్వతంత్రత లేకొచ్చేసినాం, స్వయిచ్ఛకొచ్చేసినాం. ఏంది చెప్పేదిలే అన్నట్టుగా. కానీ ఆయన అలాగే మౌనముతో ప్రభుకు అప్పచెప్తాడు. వారములో ఒక 3 గంటలు కూర్చోలేకపోతున్నావంటే నువ్వు సరైన విశ్వాసవేనా గుర్తుపెట్టు. దేనికి వస్తున్నావు నువ్వు? దేవుణ్ణి ఆరాధించుటకు వస్తున్నావు. ఉద్యోగ విషయంలో చూడండి, వర్షం వచ్చినా ఆగుతారా? చలి పెట్టినా ఆగుతారా? ఎండబెట్టినా ఆగుతారా? ఆగరుగా. కానీ దైవ కార్యక్రమాల విషయాలలో రాను రాను ఏమైందంట? చూసారా, 10 అంటే 10కి రావడం లేదు. ప్రారంభ దినాలలో 9:45కే వచ్చేటోళ్ళు. మీకేనా పెళ్ళి అయిండేది, మాకు పెళ్ళి కానీ మేము చూపించాంలే అనేవాళ్ళు. సరే, ఎక్కడ పోయింది ఇప్పుడు ఆసక్తి? కారణమేమి? ప్రభు పట్ల తృష్ణ ఉండడం లేదు, ప్రభు పట్ల ఆసక్తి ఉండడం లేదు, ప్రభు కార్యాల మధ్య. కారణమేమంటే రాత్రంతా లోక సంబంధమైన విషయాలతో పొద్దు పోగొట్టుకుంటున్నావు. పగలు లెగాలంటే శరీరం సహకరించలేకపోతావు. ఒక్కోసారి ఆరాధన అన్నప్పుడు మాకు ఒకసారి టిఫిన్ కూడా చేయని పరిస్థితులు కూడా మాకున్నాయి. ఆదివారం అంటే మాకు ఒక యుద్ధంతో కూడిన పని. చూసారా,
కోరాహు కుమారులు, నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడేదను. యోబు జీవితములో అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. వారికి నిత్యము క్షేమము కలుగుటకై దేవుని యందు భయభక్తులు గల మనస్సు వారికి ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. ఉంటున్నావా నీ ఆధ్యాత్మిక జీవితంలో? సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు. కీర్తనలో చదువుతాం కదా, ఆయన నామం బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఒకడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అన్నాడు. అంతసేపు చేసే ఎవడుంటాడయ్యా? మా కుక్కలు పట్టుకుంటాయి. చూసారా, చిన్నప్పుడు చిల్లా కట్ట ఆడేటప్పుడు తిరిబల్ల గచ్చక్కను పరిగెత్తల్లా, అట్లా పరిగెత్తినట్లు ఉంటున్నది మా భక్తి. క్షణాలలో అయిపోజేయల్లా. ఆయన సన్నిధిలో గడిపితే ఆశీర్వాదం అనే భావన నేటి క్రైస్తవ్యం మర్చిపోతాం. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనము, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన 12:14 మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును మీ రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము. 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో. నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితములో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది తలంచుకొని. ఎప్పుడన్నా తలస్తున్నావా నువ్వు? మనం ఎప్పుడు ఇతరుల మీద తలస్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో దావీదు వలె కూర్చోండి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము. ఎప్పుడన్నా తలంచుకున్నావా దేవుడు చేసిన గొప్ప కార్యములను? ఎప్పుడు ఏడుపు ముఖమే, ఎప్పుడు దుఃఖముఖమే. దేవుడు అన్నీ వాళ్ళకి ఇచ్చాడు, మాకేమీలే. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అన్నాడు దేవుడు. సంపద మీద ఉంది నీ మనస్సు, జీవము మీద లేదు. ఈ రోజుకు నేను, నా భార్య, పిల్లలు దేవుడిచ్చిన స్వశక్తితో ఒకరిని ఆశించకుండా బతుకుతున్నామంటే అది దేవుని కృప అని నువ్వు ఆలోచించడమలే. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఏమంట? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి
నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. నిజంగా అక్క, మందిరానికి రాకమునకు నా పరిస్థితి అక్క చాలా దిగజారుగా ఉండేదక్క. నలుగురు వైపు చూసేవాళ్ళము. కానీ దేవుని మందిరమునకు వచ్చినాక, ప్రభువుని నమ్ముకున్నాక, ఏది ఈ వయసులో జాబ్ ఇచ్చాడండి దేవుడు? అసలు కని విని ఎరగని రీతిగా ఇప్పుడున్న తరములో అతి చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చిన యవనస్తుడు ఎవడు చెప్పండి? సన్నిబాబు ఎవరికి రాలే. 5 తలంచం మనం బద్దు పూలు చక్కేసినాడు. అబ్బా, ఈ మధ్య ఇంకా యవనం పెరుగుతుంది సరే. నా జీవితంలో దేవుడు నాకు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఒకరిని ఆశించకుండా నలుగురికి చేయి చాపే గుణం దేవుడు ఇచ్చాడు నాకు. అది చాలు. నా చేయిని బలపరిచాడండి దేవుడు నలుగురికి ఇవ్వడానికి. సరే, ఇవి కాదు, మనమంతా వాళ్ళ ఆయన 10 తులాల దండ తెచ్చాడు. మొదనష్టపోడ 10 సంవత్సరాల కాపురం చేయబట్టి నా ముక్కుకు ఇంత ముక్కు పోగన్న తెచ్చినావా? అన్ని లోక సంబంధమైన విషయాలు. సరే, కూర్చో దేవుని సన్నిధిలో, నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో. స్తుతించుట అనేది పెళ్ళూపుకొని వస్తుంది నిజ విశ్వాసివైతే. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇశ్రాయేలులతో దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది తలంచుకొని అవశ్యముగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన ఆశ్చర్యకరంగా అద్భుత కార్యాలు చేపిస్తాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవా సాధకము, జీవమునకు కారణం. యెహోవాయందు భయభక్తులు గల వారిని 14వ అధ్యాయం 26వ వచనములో ఆయన ఆశ్చర్యకరంగా యెహోవాయందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట విశ్వాసి జీవితములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యముతో ముందుకు సాగుతారు. ఆందోళన పడరు, నీరసించరు, లోకం వైపు చూడరు. బహుధైర్యము పుట్టించును. వెంబడించిన 600 మంది దావీదును అపార్థం చేసుకొని రాళ్లతో రువి చంపాలని ఆలోచించే ఆ సందర్భములో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని బట్టి ధైర్యం. కనుక యోబు దేవుని కొరకు ఏదైతే కోల్పోయాడో 2 అధికముగా దేవుడు అతనికిచ్చాడు. కారణమేమి? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన. రెండవ మాట
46వ కీర్తన, 42వ కీర్తన, 11వ వచనం. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నా దేవుడని ఇంకను. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచినవాడు క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. ఏమి నిరీక్షణ? ఇక్కడ కళ్ళు మూస్తే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను. సరే, ఒక నిరీక్షణ కలిగిన వాడు క్రైస్తవుడు. నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను పరలోకములో నా ప్రభుతో ఉంటాను. దేవుడు కూడా తన యందు భయభక్తులు కలిగిన పిల్లలకు ఆయన అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడంట. అవి నిరీక్షణ కలిగినటివంట. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగుటకై సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. ప్రతి వారి పట్ల ఆయన అనేకమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. దావీదుని గురించి ఏం చెబుతాడు? దేవుడే సాక్ష్యము. అపోస్తుల కార్యాలు 13:22లో యెషై కుమారుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఎంత శ్రేష్టమైన మాట! దావీదు నా ఉద్దేశములు నెరవేర్చువాడు, నా ఆలోచనలు నెరవేర్చువాడు, నా మనస్సు ఎరిగినవాడు దావీదు. అతడు నా ఉద్దేశములు నెరవేర్చు. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశములు రాబోవు కాలమందు మీకు మేలు కలిగేది. అందుకని ప్రభుని అడగాలి. యవన పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుని అడగాలి తమ సంతానం కొరకు. గర్భిణీలు ప్రభుని అడగాలి. గర్భిణీలు ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటా ఉంటే గర్భంలోని శిశువులు ఏం చేశారమ్మా? డ్యాన్స్ ఆడారు కదా, సంతోషించారు. మరియమ్మ, ఎలిజబెత్ వారు వందనాలు చెప్పుకుంటా ఉంటే గర్భములోని శిశువులు గంతులు వేశారంట. కనుక ఖాళీ సమయంలో దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. మనోహ భార్య పిల్లలు పుట్టక మునిపే పిల్లల కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగిన వారు ప్రార్థన చేస్తున్నారు. పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో, ఏమేమి నేర్పవలెనో
ఆ దైవజనుడిని మరలా మా యొద్దకు పంపు అడిగారు. కనుక ప్రభువా, నాకు ఇవ్వబోయే సంతానం దేవునికి దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా తయారు చేయని ప్రార్థిస్తే యెషయా గ్రంథం 44లో ఏమంటాడంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఏమన్నాడు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. కనుక పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పోరాడాలి. యవ్వన పిల్లలను ప్రభుతో పరిచయం చేయాలి. నైనా జీవితకాలం మేము ఉండలేమురా బాబా, యవ్వనంలోనే ప్రభుని అంగీకరించండిరా. రాజయ్య కుటుంబాన్ని బట్టి ఒక విధంగా సంతోషమే. ఎందుకు తెలుసా? తన ఇద్దరి పిల్లలు రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. వారు ప్రతి కూడికకు వస్తారు. అది దేవునికి సంతోషం. చూసారా? దేవుని మందిరంలో వాడబడాలి మన పిల్లలు, దేవుని నీడలో ఉండాలి మన పిల్లలు, దేవుని మందిరములో సహాయకులుగా ఉండాలి మన పిల్లలు. అందుకే చెప్తూ ఉంటా, యువ వయసులో వచ్చిన పిల్లల మధ్య ఇతరులను గురించి ఎగతాళిగా కానీ పరిహాసము కానీ మాట్లాడినావనుకో, అదే స్వభావం నీ పిల్లలకు కూడా వస్తుంది. ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒకరి గురించి తర్వాత వచ్చే జనరేషన్ మధ్య వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వాళ్ళ బలహీనతల గురించి మాట్లాడకూడదు. అదే నీ పిల్లలకు వస్తుంది. నీ పిల్లలు కూడా ఇంటికి వచ్చినా కూడా కనీసం వందనాలు కూడా చెప్పే స్థితిలో లేరు ఈ దినాలలో. ఆ మధ్య ఒక ఇంటికి పోయినా, చాలా ముఖ్యమైన ఫ్యామిలీ. ఆమె ముందే చెప్పింది, అన్నా నేను డ్యూటీ పోతున్నాను, ఆ భోజనం రెడీ చేసినాను, మా అబ్బాయి ఉంటాడు, మీరు మా వైపు చూడుకోకుండా మా ఇంటికి వెళ్ళండి, నేను ఆ సమయానికి వస్తాను. నేను డోర్ తెరిస్తే వాడు ఫోన్లో ఉన్నాడు. బాబు అంటే అసలు కూర్చోనిలే, ఎవరు నువ్వు కూడా అనలే. మేము ఆమెను ప్రేమిస్తున్నాం, పోయి కూర్చున్నాం. పోనీ వచ్చినందుకు వందనాలని చెప్పినాడా? లేదు. పోనీ మంచినీళ్ళు తాగుతారా అని కూడా లేదు. ఆమె ఫోన్ చేసింది, అన్నా వాళ్ళతో పట్టించుకోవాకు, ఆ టేబుల్ మీద ఆహారం ఉంటుంది, తిని రెడీగా ఉండండి, నేను వచ్చినాక కలిసి దేవుని పనికి పోదాములే అంటే. ఎందుకు? నువ్వు నేర్పించలేదు. నీ ఇంటిలో నీ పిల్లలకు దేవుని యందు భయభక్తులు కలిగిన మార్గం నేర్పించలేదు. పెద్దలు వచ్చినప్పుడు మాట్లాడే సమయం కూడా ఉండదు వాళ్ళకు. ఎందుకు వచ్చినారో? తులమో పొలమో వచ్చింటారు వీళ్ళు బతకలేక. అందుకేనే చూసారు. ఎందుకు? ఆ చెడు స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? నీ నుండే. ఎప్పుడైనా కూర్చొని మాట్లాడి ప్రేమతో పలకరించి దైవ విషయాలు మాట్లాడింటే కదా వాళ్ళకు. జాగ్రత్త. నా ప్రాణమా, నాలో ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు విశ్వాసముంచుము, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని యందు విశ్వాసముంచుము, దేవుని యందు నిరీక్షణ. అందుకే పౌలు గారు అంటారు, రాజుగారి దగ్గర, రాజుగారు నేను ఎందుకు ఈ గొలుసులతో బంధించబడ్డాను అంటే, ఇశ్రాయేలీల విమోచన కొరకు నిరీక్షణతో ఉన్న వారి కొరకు అందులో నేనున్నాను, దీనికోసమే నేను విమర్శింపబడుతున్నాను అంటున్నాడు. అపోస్తల కార్యాలు
అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 6, 7 వచనాలు. ఇప్పుడైతే నిరీక్షణ గూర్చి విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందు నిమిత్తము ఓ రాజా, యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఈ నిరీక్షణ విషయమే. నేను ఎందుకు విమర్శించబడుటకు నిలబడ్డాను అంటే, మన పితరులు నిరీక్షించారు. అబ్రహాము నిరీక్షించాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకొక పట్టణం ఉన్నది. అది మనుషుల వలన కట్టబడినది కాదు, దేవుని చేత కట్టబడిన పట్టణం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక, భూమి మీద ఏ మానవుని హస్తము ఆ పట్టణమును కట్టలేదు అంట. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్య నివాసమైన పట్టణము పరలోకములో మనకున్నది. ఒక పట్టణము, పరలోక పట్టణం. అది దేవుని చేత కట్టబడినది కనుక దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రభు కొరకు నిరీక్షణతో ఉండాలి విశ్వాసం. ఆందోళన పడకూడదు, బెంబేలు పడకూడదు. ప్రతి విషయములో, ఎక్కడే కానీ విశ్వాస విషయములో రాజీ పడకూడదు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15, 16 వచనాలలో మీలో ఉన్న నిరీక్షణ నిమిత్తము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ముని హేతువడుగు ప్రతి వానికిని భయముతోను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతి వానికి ప్రభుని గురించి, పరలోక పట్టణమును గురించి, అయ్యా నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను పరలోకములో కళ్ళు తెరుస్తాను. నిరీక్షణ కలిగిన వాడు క్రైస్తవుడు. 3వ మాట 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి ఆయన వాక్యమును బట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు జీవితంలో
బాల్యము నుండి అనేకమైన వ్యతిరేకతలు అనుభవించాడు దావీదు. తనకు ముందు ఉన్న సోదరులందరినీ యెషయి దేశ సైనికులుగా చేశాడు. దావీదు దగ్గరకు వచ్చేకల్లే యెషయి ముసలోడైపోయాడు. అరే దావీదు ఇట్రారా, మన కులాచారం ప్రకారము, మన కులవృత్తి ప్రకారము ఇప్పుడు మార్కెట్లో మటను 1000 రూపాయలరా కేజీ, బిడ్డ 4 పెంచుకోరా, ఒకరు నాశించకుండా బతుకుతావు అంటే సరే డాడీ అన్నాడు. అమ్మేమో బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు నేర్పింది. అంటాడు కదా, నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయిచు ఉండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించి. వాళ్ళమ్మ దావీదుకి ఎన్నెన్నో విషయాలు నేర్పింది. నైనా మనం దేవుని పిల్లలం, దేవునితో ఎన్నిక చేయబడిన వారు. దేవుడు మనల్ని అన్యుల చేతికి అప్పగించిన అన్యుల మధ్య దేవుని గణపరచాలి. ఒకవేళ ఎవరైనా మన దేశానికి యుద్ధానికి వస్తే దేవుని బట్టి ధైర్యముతో శత్రువును పోరాడాలి, కానీ రాజీ పడకూడదు. నైనా ప్రభు కొరకు జీవించి. యుద్ధానికి వెళ్ళారు అన్నలు, 40 దినాలైంది, ఏమి జవాబు లేదు. ముసలోనికి ఆందోళన ఏర్పడింది. ఎందుకంటే అప్పుడు గూగుల్ తల్లి లేదు కనుక. ఏ తల్లి? గూగుల్ తల్లి. అందుకని రే మీ అన్నగారులు యుద్ధానికి వెళ్ళారు, వారు సమాచారం పట్టుకొని రాపు అంటే ఆ యుద్ధ భూమిలో ఒక అన్యుడు, ఒక సున్నతి లేనివాడు, వాని ఎత్తు డాబు సరిచూసి ఇశ్రాయేలులందరూ పారిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ఒక యువకునికి ఎంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు! ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు. దేశానికి ఏర్పడిన ఈ నిందను తొలగించు వానికి బహుమానమేమి? ఇప్పుడు వచ్చాడు అసలోడు, పెద్దోడు. రై, నీ హృదయ గర్వం నాకు తెలుసురా, ఆ మందని ఆడబెట్టావంటున్నాడు. పోయిండేదేమో యుద్ధానికి 40 రోజులయ్యింది. ఏమన్నా చేసినాడే పెద్దోడు. తగువులో ముందుంటారు చాలామంది. ప్రభు కొరకు చేసినది ఏమీ లేదు, కానీ సమస్యలు సృష్టించడములో, తగులు కల్పించడములో, పోట్లాడుటకు ముందుంటారు. ప్రభు కొరకు చేసినది ఏమి లేదు. నీ హృదయ గర్వం నాకు తెలుసులే అంటున్నాడు పెద్దోడు. ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగజేస్తే సౌలు అతని జనులు ఆ ఆజానుబాబును చూసి భీతులై పారిపోతున్నప్పుడు దావీదు తన ప్రాణము తెగించి ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలుగజేస్తే ఆనాటి మహిళలు దావీదును పొగిడితే సౌలు అసూయ మనసు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? అసూయ. జీవితకాలమంతా విరోధంగా జీవించాడు. దావీదు జీవితంలో నాబాలు అనేవాడు అవమానించాడు. కర్మేల్లో ఉన్నంత వరకు నాబాలు యొక్క కాపర్లు కానీ గొర్రెలు కానీ ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు. నాబాలు దావీదును అవమానించి పంపించాడు. కెయీలా ప్రజలు దావీదును అపార్థం చేసుకొని
వారు ధాన్యమును దోసుకొని వెళ్తా ఉంటే ఫిలిష్తీయులు రక్షించి వారి ధాన్యాన్ని అప్పగిస్తే కృతజ్ఞత లేనివారు దావీదును సౌలు అప్పగించుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంబడించిన 600 మంది దావీదును అపార్థం చేసుకున్నారు. అధికార కాంక్షతో కన్న కుమారుడు కన్న తండ్రి మీద కత్తెత్తాడు. భార్య దావీదును ఎగతాళి చేసింది. ఇట్టి పరిస్థితులలో కూడా దావీదు ఏమంటున్నాడంటే 56వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నా జీవితంలో ఇన్ని సమస్యలు చెలరేగినను నేను భయపడను. అందుకనే దావీదుని గురించి అనండి, నా హృదయానుసారుడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. ఈ మనుషులు ఒకసారి పొగుడుతారు, అదే నోటితోనే నిన్ను విమర్శిస్తారు. ఇవన్నీ నేను పట్టించుకొని అంటున్నాడు దావీదు. నేను దేవుని యందు నమ్మిక ఉంచాను, నేను దేవుని కొరకు జీవించాను. దేవుని యందు నమ్మిక ఉంచుట వలన దేవుడు అద్భుతమైన సహాయం చేయగలడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనము, యుద్ధమందు దేవునికి మొరపెట్టగా ఆయన యందు వారు నమ్మిక ఉంచగా వారి మొర్ర ఆలకించెను గనుక వారిని జయించుటకు దేవుడు సహాయం కలుగజేశాడంట. యుద్ధమందు వారు మొరపెట్టారు, యుద్ధమందు ఆయన యందు నమ్మిక ఉంచారు, దేవుడి విజయం ఇస్తాడు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందొచ్చు. వారు నమ్మిక ఉంచారు, వారు ప్రార్థించారు, వారు యుద్ధానికి వెళ్ళారు, అద్భుతమైన విజయం ఇచ్చాడు దేవుడు. కారణం, వారు యుద్ధమందు దేవుని యందు నమ్మిక. దావీదు జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు ఉండినను నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. విశ్వాస జీవితంలో ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు నిలబడాలి. అప్పుడే నీకు అద్భుతమైన విషయాన్ని దేవుడు ఇస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, 6:23, ఆజ్ఞ ఇయ్యగా అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడు గనుక, తన దేవుని యందు భక్తి గలవాడైనందున బాబా చూసారా, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి అనుభవం దొరుకుతూ ఉంది. దానియేలు దేవుని యందు భక్తి గలవాడు, అతనికి ఏ హానియూ కలగలేదు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగుంటుంది ఒకసారి పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభునకు ఉపయోగపడే
ఉపయోగపడే విధముగా మనం జీవిస్తాం. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. యోబు, దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున సింహములు ఏ హానియు చేయలేదు. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడంట. ఎందుకంటే తన యందు భయభక్తులు గల పిల్లలను ఆయన కాపాడు దేవుడు, ఆయన రక్షించు దేవుడు. మరో మాట, సామెతల రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక అంతే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన యందు అతిశయపడు. విశ్వాసీ జీవితములో బైబిల్లో అక్కడక్కడ అనేకమైన మాటలు ఉన్నాయి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయములో అతిశయించువాడు, చూడండి, దేవుని బట్టి అతిశయింపవలెను, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న రెఫరెన్స్ చెప్పైపోయినా చక్కగా రెఫరెన్స్ చదివాడు. ఒకసారి తప్పట్లు కొట్టండి రాజుకు, గట్టిగా కొట్టాలే. అతిశయించువాడు ప్రభునందే అతిశయించి శ్వాస జీవితములు. అందుకే నూతన నిబంధనలో పౌలు గారు అన్నారు, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అన్న సంతానం లేని కారణంగా సూటిపోటు మాటల వలన దుఃఖాక్రాంతులుగా ఉండిపోయి దేవుని సన్నిధికి వచ్చింది. తన హృదయాన్ని కుమ్మరించి దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు గనక ఆశ్చర్యకరంగా ఆమెకు సంతానం ఇస్తే అన్న ఏముంటున్నదో తెలుసా? యెహోవా యందు నాకు అతిశయము కలిగినది అంటున్నది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నా విరోధుల మీద నేను యెహోవా యందు అతిశయపడుదును. ఆయన నా ప్రార్థన విన్నాడు, ఆయన నన్ను సంతానవంతులుగా చేశాడు. రే ఈ వీధిలో నిలబడండి, ఓ మహాలక్ష్మి
శుభలక్ష్మి, సరస్వతి, ఇన్నాళ్ళు మీరు ఏమేమి అన్నారు కదా, రే మీరందరూ లైన్లో నిలబడండి. ఇప్పుడు అనండి, నన్ను ఇప్పుడు అనండి. అందులో ఒక కుమారుడు దైవజనుడు సమూయేలు. అప్పుడేమేమో అంటుంది కదా నన్ను, యెహోవా యందు నాకు అతిశయము, దేవుడు నా హృదయాన్ని సంతోషపెట్టాడు, యెహోవా వలన నాకు అతిశయము కలిగినది. 32వ కీర్తన 4వ వచనం. దివారాత్రుల నుంచి నా మీద గర్వమును 32 11 చదువు. 32:11. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. యెహోవాను బట్టి సంతోషించుడి, అతిశయపడుడి. విశ్వాసి ప్రభును బట్టి అతిశయ. 6వ మాట 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు కలవారులారా, అందరూ వచ్చి ఆలకించుడి. ఆయన కొరకు చేసిన కార్యములను నాయన నా కొరకు చేసిన కార్యములను. నేను వినిపించుచున్నాను. బాబా, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో మిమ్మును దేవుడు ఆదుకొనిన విధానాన్ని బట్టి, దేవుడు మీ కొరకు చేసిన మేళ్లను బట్టి, నీ వ్యక్తిగత జీవితములో దేవుడు నీ యందు కనికరించి ఆ మేలును బట్టి ఇతరులతో పంచుకోవాలి. ఎప్పుడైనా పంచుకున్నారా? భక్తుడు అంటున్నాడు, ఆయన నా కొరకు చేసిన గొప్ప కార్యములను నేను వివరిస్తాను, నేను తెలియజేస్తాను. ఆయన నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సమాధానం లేని స్థితిలో సమాధానం ఇచ్చాడు, బలహీన స్థితిలో సహాయం చేశాడు, అట్టడుగున్న స్థితిలో అందలం ఎక్కించాడు. ఆయన నా కొరకు గొప్ప కార్యములను చేశాడు. ఆలోచించావా? నువ్వు ప్రశ్నించుకున్నావా? ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక జీవితం చూడండి ఎలాగుందో. 78వ కీర్తన 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణను నమ్మిక ఉంచలేదు. వారు వారి జీవితాలలో వారి అవసరాల కొరకు, వారి ఆహారము కొరకు అంతరిక్ష ద్వారములను తెరిచాడు. వారి దాహము కొరకు భూమి అగాధములను తెరిచాడు. వారికి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు ఆశ్చర్యకరంగా పోషించాడు. కానీ
వారు దేవుని యందు నమ్మిక ఉంచకపోయేది. ఇంకా కఠినమైన మాట చూడండి అక్కడే 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోయెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయి. ఎందుకు? పశ్చాత్తాపం లేదు వాళ్ళకు. పాత స్థితిని గ్రహించలేదు వాళ్ళు. ఇంత జరిగినను వారు దేవుని యందు నమ్మిక ఉంచకపోయారు. అందుకని వారి సంవత్సరంలో ఆకస్మికంగా ఎప్పుడు చనిపోయినాడు? ఇంకా నీకు తెలుదా? చనిపోయి 3వ సంవత్సరం అమ్మవాడు. ఎప్పుడు మొన్న కలిసామే. వారి సంవత్సరం అకస్మాత్తుగా గడిచిపోతాయంట. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్టులను దేవుని మరచు జనులందరూ పరలోకానికి ఎక్కిపోరంట, పాతాళమునకు దిగిపోతారు. దేవుని మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుని కంటే లోక సంబంధమైన వ్యక్తులు వాళ్ళకు ముఖ్యం. దేవుని కంటే మతాచారాలు వాళ్ళకు ముఖ్యం. దేవుని కంటే లోక సంబంధమైన కార్యాల పట్ల వాళ్ళకి ఇష్టం. దేవుని కంటే లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేయటం వారికి ఇష్టం. వారు దేవుని క్రియలను మర్చిపోయారు. వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాలలో ఇంత జరిగినను వారు దేవుని యందు నమ్మిక ఉంచకపోయిన గనక వారి దినములు అకస్మాత్తుగా వెళ్ళిపోయినాయి. వారి సంవత్సరములు కూడా. జాగ్రత్త. నిత్యము భయభక్తులు కలిగి జీవించేవాడు నిర్భయంగా జీవిస్తాడు. నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అది యోసేపు జీవితంలో కనపడుతుంది. యోసేపు జీవితంలో ప్రతి పలుకులో ఏమంటాడంటే దేవుడు 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 అనే మాట మనం చూస్తాం. మన పలుకులో మేము, మా శ్రమ, మా త్యాగము, మా సమర్పణ, మేము, మాది, మేమంటే. కానీ భక్తులు అలా కాదు. ఇదంతా నీదేనయ్యా, నీవు మాకిచ్చిన దానిలో కొంత నీకు ఇచ్చుచున్నాము. భూమి మీద స్థిరముగా నిలబడేవాడు ఒక్కడు లేడు అన్నాడు దావీదు. నువ్వు మాకిచ్చావు, అందులోనే కొంత ఇవ్వడానికి మాకు మంచి మనసు ఇచ్చావు అన్నాడు. ప్రతి విషయములో విశ్వాసి దేవుని ఘనపరచ, దేవుని మహిమపరచ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, నడవడిలో కానీ, జీవిత విధానములో కానీ యేసుక్రీస్తు ఘనపరచబడాలి. నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. ప్రభుని హెచ్చించాలి. మనం హెచ్చించుకుంటే పాడైపోతాం. దేవుని సన్నిధిలో దీన మనస్సు, తగ్గింపు స్వభావము. యవన పిల్లలు పెద్దలను కనపడినప్పుడు వందనాలు చెప్పుట, పెద్దలకు సహాయం చేయుట మన పిల్లలకు నేర్పాలి. ఆ పిల్లవానికి ఎవరు నేర్పారు? ఆ పిల్లవాడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? లేచి నిలబడు. 10 రొట్టెలా, 3 చేపలా, 5 రొట్టెలా, 4 చేపలా,
4 రొట్టెలు 5 చేపల. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఇచ్చాడు ఆ పిల్లోడు? తప్పట్లు కొట్టండి అయ్యా. మన సండే స్కూల్ పిల్లలు బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నారు. కూర్చో. ఎవరు చెప్పారు వానికి? ఆ కొండ మీద రాయి సాటున, కొండ చెట్టు సాటున ఎంతసేపు తిన్నాను నైనా? దేవునికి అవసరమైతే నీ చేతిలో ఉన్నది నువ్వు కడుపు కాల్చుకొనైనా దేవుని చేతిలో పెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. శిష్యులేమో క్యాటరింగ్ లెక్కేస్తున్నారు. ఆయనేమో నాకు మనసు లేదంటున్నాడు, ఉపవాసంతో పంపుట. అయ్యా, ఈ అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అవి చాలా ఏమి ఆకలి తీర్చాను, కూర్చోబెట్టండి. ఈ చిన్న పిల్లవా? ఎవరు నేర్పిండి వచ్చింటుంది ఆ మాట? చెప్పు బేబీ, ఎవరు నేర్పిండల్లా? వాళ్ళ జేజల్లా ఎవరు చెప్పు? అమ్మ ఒకసారి తప్పట్లు కొట్టండి. అయినా నువ్వు దేవునికి ఉపయోగపడాలి, దేవుని కొరకు జీవించాలి. మీరిద్దరు మగపిల్లలు దేవుని పనిలో ఉపయోగపడాలి. ఖాళీ సమయంలో బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబానికి నింద తీసుకురాబాకండి. ఈరోజు మేము ఏమి తిన్నాము, ఎలాగ బతికాము ఆ దేవునికి తెలుసు. మిమ్మల్ని ప్రయోజకులుగా చేశాను. కానీ మీ యవ్వనములో మీరు ప్రభుకు లోబడండి, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన వైపు చూడండి. అన్ని పిల్లలకు తల్లిదండ్రులు ప్రభువుకు పరిచయం చేయాలి. ఖాళీ సమయంలో ప్రార్థన చేసుకోమ్మా, బైబిల్ చదువుకోమ్మా. చూసారా? ఇవన్నీ మానేసి మనమంతా పొరుగుళ్ళ పిల్లల మీద మనసు పెడతాం. ఇక్కడ మన కొంప పాడైపోతుందని మనం ఆలోచించడం లేదు, మన పిల్లలు పాడైపోతున్నారని ఆలోచించడం లేదు. అందుకే ఏలీతో అన్నాడు, దేవుడే అన్నాడు స్వయంగా, నీవు నాకంటే నీ పిల్లలను గొప్ప చేసుకొనిచున్నావు. దేవుడు లేకుండా. మొదటి సమూయేలు గ్రంథం చదవండి ఆ మాట. రెండవ అధ్యాయం 29వ వచనం చివరి మాట. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప, నీ సంతానం అంటే బాగుంటుంది. అందులో కుమార్తెలు కూడా కనపడతాయి. అమ్మా, పొద్దు ఆదివారం కదా, ఆరాధనకు రండి. పొద్దు బుధవారం కదా, బైబిల్ స్టడీకి రండి. పొద్దు శనివారం కదా, దేవుని సన్నిధికి రండి. సంగమం మన క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడైనా ఆలోచించావా? ప్రార్థన అనేది నువ్వేమనుకుంటున్నావంటే మతబోధకుడు చేసే ఒక ఉచ్చారణ అనుకుంటున్నావు. నా కొరకు ప్రార్థించే కుట్టి సంఘం ఉంది అని ఆలోచించడంలే. ఆయపకు తీట ఎక్కువయ్యి గంటలు గంటలు చేస్తాడు. అంతసేపు చేస్తే ఏం కావాలా? నీవేమో 2 అడుగులు కొప్పలేకపోతావు, 2 అడుగులు గుళ్ళేకొచ్చావు. మరి మేము ఎవరి కోసం వస్తున్నావు? నువ్వు వ్యక్తి కోసం వస్తున్నావా, దేవుని కోసం రావాలన్నా? రాజయ్య, ఎవరి కోసం రావాలన్నా దేవుని మందిరానికి? ఖచ్చితంగా చెప్పు. సంఘానికి ఎవరి కోసం రావాలి? వ్యక్తి కోసమా, దేవుని కోసమా? వ్యక్తి కోసం అన్నాడా? ఏమయ్యా రాజయ్య? వ్యక్తి కోసమైతే నువ్వు నష్టపోతావు, దేవుని కోసమైతే దీవించబడతావు. గుర్తుపెట్టుకో.
ఎందుకంటే దేవుని మందిరంలో బ్లెస్సింగ్ దొరుకుతుంది, దేవుని సంఘములో దీవెన దొరుకుతుంది. చెప్పు నాయనా, లెనిన్ బాబు అబ్బా అబ్బా అంటున్నావు, ఏమా గబ్బా చెప్పు, చెప్పురా. ఏమిరా తప్పట్లు కొట్టండి మా వాడు బాగా చెప్పినాడు, మంచి జవాబు చెప్పారు. ఎట్లయినా బత్తలోళ్ళు వాళ్ళు బిత్తలు చేయగలరు, కానీ ఇప్పుడు చక్కగా చెప్పారు వాళ్ళు. చూశారు? దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అనే ఆలోచనతో విశ్వాసి రావాలి. ఇంకా పాట పెట్టలేదులే, ఇంకా ప్రార్థన చేయలేదులే, ఇంకా మైకి మోగలేదులే, యాడుండవు అంటుంది మా కుటుంబమ్మ. బుధవారం కదా వచ్చాడు కట్టుకో అంటాడు. ఈ ప్రార్థన అంతా పెద్ద తలకాయ పోయిందప్ప బుధవారం నా పొద్దు. చూసారు? స్వతంత్రంగా నేను వస్తాము అనేది రానే రాదు. చూసారా? రాజుగారి గుర్రం ఏమైపోయిందంట చెప్పు బేబీ. అట్లయిపోయింది. అది రాజుగారి గుర్రం. రాను ఏమైపోతున్నాము సరే, లెక్కలేని తను. ఎందుకు? దేవుడు ప్రతి కుటుంబానికి నలుగురిని పోషించే శక్తి ఇచ్చాడు. ఇంకా భక్తి ఏదో, ఆ ప్రార్థన ఏదో, ఆ పాట లేదో, అసలు భక్తుడు వస్తున్నాడంటే పాస్టర్ పరిగెత్తుకుంటూ రావాలా. ఏందనుకోంటివి? ఏమే ఎట్లెట్లుంది నీకు? సరే, భక్తుడు వస్తున్నాడంటే పాస్టర్ పరిగెత్తుకుంటూ రావాలా. యాడన్నా పాస్టర్ ఏమంటాడో అని భక్తులు వస్తారు. ఇక్కడ అట్లా కాదు. ఇంకా తలుపు తీలేదే, ఇంకా పాటలు పెట్టలేదే, ఇంకా ప్రార్థన చేయలేదే. ఈ తలంపులు మానేసేయాలా. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించినా వారు దేవుని యందు నమ్మిక ఉంచకపోయారు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. ప్రార్థన చేసుకో. ప్రార్థన. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా గత వారమంతా మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి నూతన వారాన్ని బహుమానంగా ఇచ్చి ప్రభుదినమందు నైనా పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా ప్రభు బలలో పాలు పొందుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలను సరిచేసుకున్నటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. భక్తుల అనుభవాలను గురించి కొన్ని మాటలు మాకు అందించారు. అవి నీరు కట్టి ఫలింపచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ దారా కిరణ్ బాబు మీ వద్దకు చేర్చబడ్డాడు. ఆ పిల్లలకు ఆదరణ మీరు దయచేసి. సంఘములో యవనస్తులు, యవనరాన్లు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. యవన పిల్లలను మీరు లేవనెత్తండి. ప్రార్థించేవారుగా లేవనెత్తండి. పాటలు పాడేవారుగా లేవనెత్తండి. దేవుని వాక్యం ప్రకటించేవారుగా లేవనెత్తండి. అనేకులను దేవుని సన్నిధికి నడిపించేవారుగా లేవనెత్తమని అడుగుతున్నాను. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన గోడలు, బాత్రూముల విషయంలోనూ, ఎదురుగా స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ఈ వారములో రేకులు కొంత సేకిస్తున్నాయి. ఆ పనివాణిని మీరు ఆశీర్వదించండి. వచ్చి పని చేయటం కూడా సహాయమును మీరు దయచేయండి.
ఆశిస్తున్నాము. ఈ వారములో 1 డే రిట్రీట్, చిల్డ్రన్ రిట్రీట్ జరుగుటకు కూడా మీ కృపను దయచేయండి. కళా మేడం తల్లి ఆసుపత్రిలో ఉంది. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. రంగా మీదకు చేర్చబడ్డాడు. భార్య పిల్లలకు కూడా ఆదరణ దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చాలామంది బుధవారం కూడికలకు రాలేకపోతున్నారు, శనివారం కూడికలకు రాలేకపోతున్నారు. అయ్యా వారిని కదిలించండి, వారిని మెత్తన చేయండి. దేవుని సన్నిధికి నడిచే ఒక మంచి మనసును దయచేయండి. స్వరూపక్క కోడలు గర్భవతి, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకుడుతును దీవించండి, భర్తను దీవించండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను, జెస్సీ రాజును దీవించండి. జెస్సీ కూడా గర్భవతి, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకుడుతును దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. వివిధ పరీక్షలు రాసిన పిల్లలను ఆశీర్వదించండి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలమును, ప్రజలను మీరు ఆశీర్వదించండి. ప్రభును అంగీకరించినట్లుగా మీ కృపను దయచేయండి. మా తాడబది నియోజకవర్గం ప్రజలను, నాయకులను దీవించండి. ప్రభును తెలుసుకుని ఎదుగుటకు మీ కృపను దయచేయండి. మా తెలుగు రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా భారతదేశమును దీవించండి. ప్రధానమంత్రి గారిని దీవించండి, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దున సైనిక పటాలను దీవించండి. ప్రపంచ ప్రజలను దీవించండి. నాయకులను దీవించండి. చక్కగా పాలించుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడండి. కిరణమై పీజీ పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ చిన్న సంఘము మరింత విస్తరించినట్లుగా ప్రతి వారిలో నైనా మీరు అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. మీ కృపను దయచేయండి తండ్రి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాని యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయముని మీరు అడుగుతున్నాం అయ్యా. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామ్మూర్తి కుమార్తెలు, కుమారుడు దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్థానిక పెద్దలను, సంఘాలను మీరు బలపరచండి. శుక్రవారం, శనివారం వాడాల సీను కుమార్తె వివాహము చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళం దయచేయండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతూ, నైనా కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.